అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పట్టించుకోరు. జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరు. వాళ్ళకసలు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని వాడుకుంటున్నారు వ్యక్తిగతంగా అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని నమ్మితే ప్రాణం పెట్టేస్తారు అనే దానికి నిదర్శనమే మై ఫోర్స్ మహేష్ గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుంది? ఏపీ ఐఏఎస్‌సి డైరెక్టర్‌గా మీరు నియమితులు అవ్వడం అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో మీకెలా ఉందసల? ముందుగా మీకు అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ, గవర్నమెంట్ నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం లేట్‌గా జీవో రావడం జరిగింది గానీ, అవును సార్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మొదటి విడతలోనే నన్ను ఏపీఎస్‌సి డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. అప్పుడు ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో సుమారు 13 మందికి మన రాయలసీమ నుంచి టీసీ వరుణ్ అనంతపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, మాకు ఏపీఐసి డైరెక్టర్ గా, అలాగే చాలా మందికి 13, 14 మందికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిగా ప్రకటించిన పదవుల్లో మాకు ఏపీఐసి డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది. వైసీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన చూపించేది అది పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని ఏదో దూరం చేసేస్తామనే ఒక అత్యాశతో వాళ్ళు చేస్తారే కానీ, పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కులం, మతం, కుటుంబం, తన మన అనే భేదాలు లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటూ ఉంటారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలైనా తెగిపోయే ఒక చట్టం. రాజ్యాంగం ఉండాలనేసి. అవును. అలాగే పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన ఏ ఒక్కరిని, ఆయన నమ్ముకున్న వాళ్ళని గాని, కష్టపడిన ఏ ఒక్కరిని గాని, పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరిని గాని పవన్ కళ్యాణ్ గారు చేయి వదిలే సమస్య లేదండి. ఇక్కడ అవును. ప్రాబ్లం ఏందొస్తుందంటే సోషల్ మీడియాలో గాని, లేదా ఇంకో దాంట్లో గాని కొంచెం అతి చేసేవాళ్ళు, లేదా కొంచెం ఎక్కువ ఓవర్ హైప్, ఓవర్ పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు అందరికీ కనిపిస్తా ఉంటారు కానీ, పవన్ కళ్యాణ్ గారి కోసం, మా పార్టీ కోసం జెన్యూన్ గా పనిచేసే వాళ్ళు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు గాని, జనసేన పార్టీ నాయకులు గాని ఎలా ఉంటారంటే, నిజంగా మేము జనసేన పార్టీకి పనిచేస్తే దేశం కోసం పని చేసేంత పవిత్రంగా జనసేన పార్టీ కోసం చేసే పనిని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు అన్నారు ఎవరు ఊహించలేదు అని. ఊహించకపోవడానికి ఏం లేదండి. బయట అంటే మేము ఎట్లా అంటే పబ్లిసిటీని కొంచెం తక్కువగా చూస్తాం, పనిని ఎక్కువ చూస్తాం. అవును. మీరు పబ్లిసిటీ అన్నారు, ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఒక పాదయాత్రలాగా 130, 140 రోజులు పైగా పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాలోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలోనూ జరిగిన కార్యక్రమాల్లో గాని, లేదా పార్టీ తరపున బాధ్యతలు గాని పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఓకే. ఎలక్షన్స్ లో కూడా నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా నేనే వెళ్ళాను. అక్కడ అంటే అట్లా సార్ పవన్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు అలా చెప్పానంటే, బయట ఎక్కడ కూడా ఈ నానుడు రాలేదు. కొంతమంది మీ పార్టీ వాళ్ళకి తెలిసినా సరే ప్రజలందరికీ కూడా రాకపోయేసరికి అందులోనే నేను ఎవరు ఊహించిన విధంగా చెప్పడం జరిగింది సార్. రాకపోవడం, తెలియకపోవడం, చూడకపోవడం కాదండి. వాళ్ళు ఎట్లా అంటే అదేదో గాంధీ తాత చెప్తారు కదా, 3 కోతులని, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకుంది. వైసీపీ చెడు చూస్తది, వైసీపీ చెడు మాట్లాడుతుంది, వైసీపీ చెడులోనే బతుకుతుంది. వైసీపీకి మంచి కనపడదు. వాళ్ళకి కనిపిస్తానే వాళ్ళు చూడరు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వైసీపీ వాళ్ళకి అదే పని అంటే వాళ్ళకి పాపం. వాళ్ళు ఆశించేది ఏముంటదండి, పేటిఎం బ్యాచ్ అంటారు కదా, 5 రూపీస్ అను అట్లా తప్పితే కరెక్ట్ గా చూసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఎవరైనా కూడా తీసుకుంటారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు అంటే, మీరు ఈరోజు చూస్తున్నారు డిప్యూటీ సీఎం గా ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుంది. అవును. అసలు ఆయన శాఖలో అవినీతి గాని, ట్రాన్స్ఫర్స్ విషయంలో గాని, ఏదైనా జోక్యం చేసుకోవడం గాని, అధికారులు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే, ఏ చిన్న పంచాయతీకి పోండి మీరు, సెక్రటేరియట్ పోండి, పంచాయతీ సెక్రటేరియట్ పోండి, ఎంత అద్భుతంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తో పనిచేస్తున్నారంటే, ఈ రోజు రికమెండేషన్స్ కూడా అవసరం లేకపోతుంది. ఈ రోజు ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారు. ముందు మీరు వేసిన రోడ్లకి ఇప్పుడు వేసిన రోడ్లకి డిఫరెన్స్ చూడండి. 5 ఏళ్లలో వేసిన రోడ్లు ఒక సంవత్సరంలో వేశారు. ఆ రోడ్లు వేయడమే కాదు ఇంపార్టెంట్, అప్పుడున్న క్వాలిటీ ఏంది, ఇప్పుడున్న క్వాలిటీ ఏంది.
అప్పుడు 5 ఏళ్ళు అయినా కూడా బిల్స్ వచ్చేటివి కాదు. ఇప్పుడు రోడ్డు పడిన 90 రోజుల్లో బిల్స్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనట్టి విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకుంటారు. కుంకి ఏనుగుల విషయమే తీసుకోండి. కుంకి ఏనుగులు తీసుకొచ్చినప్పుడు కామెడీలు చేశారు. కుంకి అవును. ఏనుగులు ఊరికే తీసుకొచ్చారండి. మరి అదే కుంకి ఏనుగులు మొన్న ప్రాణాలు కాపాడాయి కదండి, పంటలు కాపాడాయి కదండి. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆలోచించినా ఈ రోజు గురించి ఎప్పుడు ఆలోచించరు ఆయన. రేపటి కోసం, రేపటి తరం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించే నేత పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండడం మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు ఆయన గొప్పతనం ఇప్పుడు ఇంకా కొంచెం తెలుస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ అండి. జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఆయన అధికారం పైన, డబ్బు పైన ఆశ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి అండ్ ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఎంతైనా మొండిగా ఉండి, మొండితనంతో కఠోర దీక్ష చేసి కష్టపడి సాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సార్ స్వార్థం గురించి ఆలోచించిన అవును సార్. 21 సార్ సీట్లు ఇప్పుడు మీరు అనేప్పుడు చెప్పారు ఎంతమంది ఎన్ని కదా! కామెడీ చేశారు చూసారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డబ్బు మీద గాని, పదవి మీద గాని ఆశపడలేదు అని చెప్పారు. అదే విధంగా మీ జన సైనికులు కూడా అదే మాట మీద మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవించి మీరు కూడా అలాగే నిలబడ్డారు కాబట్టి, ఇప్పుడు మీకు ఈ ఉన్నత పదవి దక్కిందని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వైసీపీ నాయకులు ఏమంటారు? పట్టించుకోరు అని చెప్తున్నారు. జనసేన జన సైనికులను పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు అంటున్నారు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరున్నారు. రీసెంట్ గానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, శ్రీకాళహస్తి దేవస్థానానికి చైర్మన్‌గా నియమించినటువంటి అదే కొట్టే పాయింట్ సాయి గారు నేను కూడా. చెప్పాలనుకున్నాను. అవును. సార్. సో కొట్టే సాయి అనే వ్యక్తి చాలా సాదా సీదా కార్యకర్త. అవునండి. చాలా సాదా సీదా కార్యకర్త. ఒక వైసీపీ రాక్షస పాలనలో అతను చేసిన పోరాటం, ఒక సిఐ, ఒక లేడీ సిఐ అసలు నిర్మానుషంగా ఒక ఎంత ఎంత దారుణంగా ఆమె ఒక ఒక ఆడ ఎన్నుకొని ఎంత దారుణంగా కొట్టిందో మనం అందరూ రాష్ట్రం అంతా కూడా చూసాం. అప్పుడు కనీసం కేసు పెట్టమంటే కూడా పెట్టిన పాపాన పోలా. హ్మ్. అదే కార్యకర్త కోసం, కార్యకర్త సాయి గారు, కొట్టే సాయి అనే వ్యక్తి ఒక కార్యకర్త. ఆ రోజు ఆ కార్యకర్తని ఒక సిఐ కొట్టడంతో కేసు తీసుకోకపోతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తాడేపల్లిగూడెంలో నుంచి డైరెక్ట్ గా శ్రీకాళహస్తికి వచ్చారు. అవును వచ్చారు, సార్. నిలబడారు, ఎస్పీ గారితో మాట్లాడారు. అయినా అప్పుడు ఆ ప్రభుత్వం అది రాజారెడ్డి రాజ్యాంగం అనుభవిస్తుంది కాబట్టి వాళ్ళు అవును. తగిన న్యాయం చేయలే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా. కానీ అవును సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అది మర్చిపోలే. శ్రీకాళహస్తి అంటే ఏంటండి? రాయలసీమలో తిరుమల తర్వాత మీరు ఏ విధంగా చూసుకున్నా చాలా పెద్ద ఒక సంస్థ, ఒక వ్యవస్థ శ్రీకాళహస్తి టెంపుల్ అని. పెద్ద దేవస్థానం. అలాంటి టెంపుల్ కి అలాంటి టెంపుల్ కి ఈ రోజు టీడీపీలో పెద్ద పెద్ద ఉద్దండులు పోటీ పడితే కూడా సాయి, కొట్టే సాయి ఒక సీఏ దగ్గర దెబ్బలు తిని పార్టీ నిబద్ధత చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆ రోజు యెస్. నిలబడిన కొట్టే సాయికి ఆ రోజు కొడితే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే తాడేపల్లిగూడెం నుంచి శ్రీకాళహస్తికి వచ్చారో, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టే సాయి అనే వ్యక్తిని శ్రీకాళహస్తి చైర్మన్ చేయడం అనేది ఇది చరిత్రలో ఇప్పటి వరకు వినిండం ఎవరు కూడా. అవును అంత సార్. గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మాకు ఇచ్చిన పదవి కూడా కాదండి, అసలు సాయికి ఇవ్వడంతో నిజంగానే చెప్తాండా, ఇది ఇప్పటి వరకు ఏ పార్టీను ఇలాంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. చాలా అవును. పెద్ద మహత్తర బాధ్యత అది. ఇప్పుడు పరమేశ్వరుడి సేవ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇవ్వడం నిజంగా సాయి పూర్వజన్మ సుకృతం. అంటే ఎంత నిబద్ధతతో మీరు కావచ్చు, మీ జనసేన వ్యక్తులు అందరూ కూడా ఎంత నిబద్ధతతో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సార్? అంతే కదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ నాకు నామినేటెడ్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుంటది సార్. మన వైజాగ్ నుంచి పంజాబ్ సందీప్ పంచకర్ల హ్మ్. ఎంత కష్టపడ్డాడు. వదలలేదు కదా, చెయ్యి వదలలేదు కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ నామినేటెడ్ లిస్ట్ సందీప్ పంచకర్ల పేరుంది. హ్మ్. రాయలసీమ నుంచి మైఫోర్స్ మహేష్ నా పేరుంది. ఎక్కువ కష్టపడిన వాళ్ళు విజయవాడ ప్రాంతంలో నుంచి మండల రాజేష్ గాని, వాసు గాని, కష్టపడిన ఏ ఒక్కరు కొన్ని టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నాకు ఏపీఐసీ డైరెక్టర్ అనౌన్స్ చేసి 10 నెలలు అయింది. హ్మ్. 10 నెలలు అయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం జీవో వచ్చింది. పాస్ ఎందుకంటే అవ్వడానికి. జీవో పాస్ అవ్వడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మా అందరికి ఇచ్చాడు కదా. ఎవరెవరైతే చేశారో జనసేన పార్టీలో ఏ రికమెండేషన్స్ ఉండవు, హ్మ్. ఏ కులం ప్రాధిపతనం ఉండదు, ఏ పని మంచితనం. జనసేన పార్టీ ఒకటి సిద్ధాంతాలపై నడిచే పార్టీ. అవును. కులాలను కలిపే విధానం కావచ్చు, మతాల ప్రస్తావన రాజకీయం కావచ్చు. హ్మ్. జనసేన అనేది అసలు ఓ ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఒక దశాబ్దం తర్వాత రాజకీయ వ్యవస్థనే మార్చగలిగే పార్టీ జనసేన పార్టీ.
సో ఓకే. ఇలాంటి పార్టీలో అన్యాయం అనేది ఎవరికి జరగదు. నువ్వేదో తప్పు పని చేసింటే, నువ్వేదో సరిగ్గా పని చేయకపోతే, నువ్వేదో ఫేక్ పబ్లిసిటీతోనో ఫేక్ పనులు చేసింటే తప్ప నీకు అన్యాయం జరిగే ఛాన్సే ఉండదు. నేను ఇట్లా ఇప్పుడు 50 చెప్పగలుగుతానండి. మదనపల్లిలో ఆ! శివరామ్ అని ఒకతను మార్కెట్ యార్డ్, మదనపల్లి మార్కెట్ యార్డ్ అంటే ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్. హ్మ్. జనసేన పార్టీ కార్యకర్త. ఫైనాన్షియల్‌గా ఏం పెద్ద ఎదుండే వ్యక్తి కాదాడ. కానీ ఈరోజు శివరామ్‌ని మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఇచ్చారు. ఏషియాలోనే పెద్ద టమాటో యార్డ్ అండి అది. పెద్ద మార్కెట్ యార్డ్ అది. హ్మ్. అలాంటి మార్కెట్ యార్డ్‌కి జనసేన పార్టీ కార్యకర్తనే గదా! శివరామ్‌నే గదా! మనం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది. సో, పవన్ ఓకే. కళ్యాణ్ గారు కష్టపడిన ఏ వ్యక్తి ఈ రోజు కాదు ఎప్పటికి గూడా అన్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికి లేట్ అవ్వచ్చు. కొందరికి ఫాస్ట్‌గా అవ్వచ్చు. ఓకే. సార్ థాంక్ యూ సో మచ్ సార్. అంటే థాంక్ యూ. ఇప్పటిదాకా చాలా మంది నాయకులను మనం చూసాం. వస్తారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే గతంలో కూడా మనం చూసాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని దాచుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకొచ్చిన కేవలం జీతం డబ్బులను కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలను సొంత కుటుంబంలో చూసుకుంటున్నారు కదా! దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చెప్పాను గదండీ! ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఆయనకొచ్చిన జీతభత్యాన్ని అనాథలకు ప్రతి అవును. నెల సమంగా పంచుతాండు. మీరిప్పుడు కొత్తగా చూస్తున్నారు అంతే. 'బంగారం' హ్మ్. సినిమా టైం నుంచి గూడా ఆయన వచ్చిన రెమ్యూనరేషన్ ఎక్కువ శాతం ఎవరైతే ఆపదలో ఉంటారో, తెలంగాణలో బోర్లేపిచ్చినా, ఇంకోటి జేసినా హ్మ్. ఆహ్, సైనికులకి మన భారతదేశం కోసం పోరాడే సైనికులకు కోట్ల రూపాయల విరాళం ఇచ్చినా, రైతులు ఎంత ఇచ్చారండి రైతులకసలు? కౌలు అవును రైతులకి? సార్. ఎవరన్నా ఇచ్చారా? అసలు ఎవరన్నా ఊహించగలుగుతారా ఆ పని? లేదు. ఎన్ని కోట్ల రూపాయలిచ్చారు? ఆయన సినిమా చేసి సంపాదించినా అది ప్రజలకే ఇస్తాడు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఆ జీతం వచ్చినా అది ప్రజలకే ఇస్తాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి చేసినా ఆ డబ్బులు ప్రజలకే ఇస్తాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యి చేసినా ఆయన డబ్బులకే ఇస్తాడు. ఆయన హ్మ్. సినిమా చేయని ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఆయనకొకనికే కుటుంబం కంటే గూడా ఆపదలో ఉన్న ప్రజలే కనిపిస్తారాయన. నేను అందుకే అంట 10 ఏళ్ల క్రితమే అన్నానాయన. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ గాదాయన. ఆయన అప్పట్లో తెలుగు ప్రజల పాలిట ఆపద్బాంధవుడు. హ్మ్. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకు బంధువులే. ఆపదలో ఉండేవాళ్ళ కోసం ఆయన ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాడు. ఆపదలో ఉండేవాళ్ళ కోసమే ఆయన నిలబడతాడు. ఆపదలో ఉండేవాళ్ళ కోసమే ఆయన సినిమాలు చేస్తాడు. ఆపదలో ఉండేవాళ్ళ కోసమే ఆయన రాజకీయంగా గావచ్చు, పార్టీ గావచ్చు, ఏదైనా గావచ్చు. కష్టాల్లో ఉండే ప్రజల కోసం పుట్టిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.